హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఇలా చేస్తే రావన్నమాట. ఆయిల్లో నైఫ్ని కొంచెం ఆయిల్ అద్ది పక్కన పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకోండి. అప్పుడు మీ కళ్ళలో నుంచి నీళ్ళు రావన్నమాట. సో నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. అండ్ దీంతో పాటు నేను 4 eggs తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాను. సో వేసేసుకొని ఇంకా ఎగ్స్ కూడా అందులో కొట్టేసుకున్నాను, 4 eggs. సో హాస్టల్లో సెల్ఫ్ కుకింగ్ ఉంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ఎప్పుడు మాకు పప్పు, ఒక కర్రీ అండ్ రసము, రైస్ పెడతారు. సో అది డైలీ సేమ్ అనమాట, రొటీన్ అనమాట. సో అందుకని నేను ఇలా ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి కట్ చేసుకుంటున్నాను. సో ఎగ్స్ అన్నీ ఇలా చేసేసాను. అన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్స్, ఆనియన్స్, మిర్చి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో దీంతో పాటు కొంచెం సాల్ట్ అండ్ పసుపు, కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలి. లైట్గా మిర్చి, ఆల్రెడీ మిర్చి వేసేసాం కాబట్టి కొంచెం లైట్గా మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం పసుపు వేసుకోవాలి. సో వీటిని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం మిక్స్ చేసాక నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం నేను ఇందులో మొత్తం వేసేసాను. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అటు ఇటు బాగా కాల్చుకోవాలన్నమాట. నేను వేసేసుకున్నాను. సో నైట్ చపాతీ ఉన్నది, మాకు నైట్ చపాతీ పెడతారు, బాగానే ఉంది. సో నేను పప్పు వేసుకొని అండ్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.